నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 7వ నెంబర్ అంటే ఏ నెలలోనైనా సరే 7, 16, 25 ఈ తారీఖుల్లో పుట్టిన వ్యక్తులన్నీ 7వ నెంబర్ అంటే కేతు ఇన్ఫ్లుయెన్స్ వీరి యొక్క కేతు ఆధిక్యతలో జన్మించిన వ్యక్తులుగా వెళ్ళని అనుకుంటాం. మామూలుగా ఈ యొక్క 7, 16, 25 వీరి యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయన్న విషయాన్ని కొంత క్లుప్తంగా మనం అక్కడ తెలుసుకుందాం. అంటే ఇది జనరలైజేషన్ చెప్తున్నది కనుక ఈ యొక్క లక్షణాలు కొందరికి కొంతవరకు వర్తించే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే వీరికి జీవితం మొత్తం 7వ తారీఖు వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు అనేవి ఆధ్యాత్మికత, పురాణ శాస్త్రాలు మొదలైన వాటి మీద ఎక్కువ అమిత ఇష్టం అనేది వీళ్ళకు ఉంటుంది. పురాణాలకు సంబంధించి కానీ ఏదైనా సరే పురాణాల మీద విశ్వాసం, దేనైనా పరిశీలించే భావన మొదలైన వాటి మీద ఎక్కువగా ఉంటుంది. అంటే కనబడని విషయాల మీద కూడా అలాంటి వాటి మీద కూడా గోచారానికి అంటే మనకు కనబడిన వాటి మీద శక్తుల మీద కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి సారించి పరిశోధన చేస్తూ ఉంటారు. మంత్ర విషయంలో కానీ యోగా మొదలైన వాటి మీద కానీ ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ధర్మగుణం, ఆత్మ పరిజ్ఞానం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధాశక్తులు ఉంటాయి. వీళ్ళు ప్రతి విషయంలో కూడా బుద్ధిబలం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ముందుకెడతారు. అలాగే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా అది ముగించేదాకా నిద్రపోరు. అంటే ఎంత ఈ కష్టపడతారంటే అసలు దానికి రెస్ట్లెస్నెస్కి వీళ్ళు ఒక ఉదాహరణగా కూడా వీళ్ళని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు చాలా భిన్నంగా ఉంటారు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే. అంటే మిగిలిన నెంబర్ల వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు న్యాయం కోసం పోరాడతారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే మంచి మిత్రులు అనేవాళ్ళు చాలా వరకు వీళ్ళకి తక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి మిత్రుల సంఖ్య వీళ్ళు ఆశించిన స్థాయిలో తక్కువగా ఉంటుంది. వీళ్ళకి శారీరక బలం కంటే మనోబలం అనేది ఎక్కువగా ఉంటుంది. లక్ష్య శుద్ధితో ఏ రకమైన కార్యక్రమాన్నైనా సాధించడానికి వీళ్ళు ముందుకు పెడతారు. అంటే కొన్ని సందర్భాలు చాలా తొందరగా వీళ్ళకి ఆందోళన, డిప్రెషన్ అనే దానికి కూడా గురైపోతూ ఉంటారు. వీళ్ళ ప్రజాదరణ అంటే ప్రజలు వీళ్ళని ఇష్టపడడం చాలా ఎక్కువ. ప్రజా ఆకర్షణ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సైనికుల్లాగా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎవరికన్నా ఏదైనా అవసరమైతే వాళ్ళ కోసం నిలబడడానికి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కూడా పనికి ఒక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఆ సమయం ముగించే లోపలే ఎలాగైనా పని చేసేయడానికి వీళ్ళు అన్ని విధాలా కష్టపడతారు. స్వతంత్రమైన బుద్ధి ఉంటుంది. ఇతరులు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఏ వృత్తి చేపట్టినా కూడా ఇతరుల జోక్యం లేకుండా వాళ్ళంతా వాళ్ళే దాన్ని సాధించడానికి అన్ని విధాలా కష్టపడతారు. అంటే ఇతరులతో సంబంధం లేకుండా ఆ చేసే పని మీద వీళ్ళకే శ్రద్ధగా, ఆసక్తిగా, ఒకవేళ ఇతరులు ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యి చెప్పినా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ పని వీళ్ళే చెయ్యాలి అన్నట్లుగా వీళ్ళు ఉంటారు. ఎప్పుడు ఇంకొకళ్ళని అనుసరించి ముందుకెళ్ళడానికి ఇష్టపడ. అంటే ఇతరులను బట్టి మనం ఇలా చేద్దాం, వాళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా అని ఉండదు. వీళ్ళకి సపరేట్గా ఉంటుంది. ప్రతి విషయంలో వీళ్ళ మాటలు కానీ, చేష్టలు కానీ, ప్రవర్తన కానీ ఒక ప్రత్యేకత అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం అన్నమాట. వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఏంటంటే మితిమీరిన కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే చాలా షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎప్పుడూ కనబడినంత ప్రశాంతత కాకుండా చాలా తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ వెంటనే సర్దుకుపోతూ ఉంటారు. వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు నా ఇప్పుడు కోపం వచ్చింది అన్న విషయాన్ని. తర్వాత ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. అంటే ప్రతి విషయంలో కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ధ్యాన, యోగా మొదటి ఇష్టం. ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళ కల్పనాశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళలో 2 రకాలైన తెగ. అంటే కొందరు ఏంటంటే కంప్లీట్ ఆధ్యాత్మికత వైపు, లేకపోతే కళల మీద ఎక్కువ ఇష్టం, ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఒక టైపు. రెండో టైప్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కంప్యూటరు, రసాయనిక శాస్త్రం, లేకపోతే దాంతోపాటుగా గణిత శాస్త్రం ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు రెండో టైప్లో ఉంటారనమాట. అంటే వీళ్ళకి ఎక్కువ చిత్రలేఖనం, సంగీతం, నాట్యం, దర్శకత్వం ఇలాంటి వాటిలో కూడా ఎక్కువ ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పిన 2 టైప్స్లో కూడాను. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రుల మీద, దేశం మీద దేశభక్తి ఎక్కువగా ఉండి కొంచెం ఈ రకమైన భావాలు అనేవి, విప్లవాత్మక ధోరణులు ఇలాంటివి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా వీళ్ళకి నచ్చినా కూడా దాన్ని వ్యతిరేకంగా వాదించే సామర్థ్యం ఉంటుంది. అంటే విషయం నచ్చిందని చెప్పకుండా అది వాళ్ళ తత్వం ఏంటంటే దానికి వాళ్ళు వ్యతిరేకంగా వాదించే తత్వం. అంటే వ్యతిరేకత అంటే వీళ్ళకి ఎక్కువ ఆసక్తిగా ఉంటుందన్నమాట. దాని గురించి ఎందులోనైనా సరే న్యాయంగా ఉన్న వైపే విజయం సాధించేదాకా విజయం పొందాలనుకుంటారు. న్యాయ సంబంధమైన విషయాల్లోకి వీళ్ళు ఎక్కువ వెళుతూ ఉంటారు. అలాగే అది ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గర కావచ్చు, విశ్వాసంతో వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఎక్కువ శ్రమ అనేది ఎక్కువ పడుతూ ఉంటారు. వీళ్ళలో ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. వీళ్ళు భవిష్యత్తును కూడా ముందరే చూడగలరు. వీళ్ళ జీవితమే వీళ్ళకి ఒక ఉదాహరణ దాని విషయంలో. అలాగే వీళ్ళకి ఏంటంటే ఉన్నతమైన పదవుల గురించి కావచ్చు, కృషి అనేది ఎక్కువ చేస్తూ మేధావులు, జ్ఞానులు, రాజకీయ నిపుణత్వం, వైద్యులు వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. అలాగే ధారాళమైన
వాళ్ళకి ఏంటంటే ఇతరులకి ఏదన్నా ఇవ్వడానికి కానీ ఇతరులకు ఏదన్నా హెల్ప్ చేయడానికి కానీ ముందుండడం, పేదవాళ్ళు అంటే విపరీతమైన దయ ఉండడం, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దానికి నిలబడి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం, ఆర్థిక విషయాలు స్టార్టింగ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతరులు నమస్కరించదగిన క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ అనేవి, తర్వాత ఆధ్యాత్మిక జీవితం అనేది ఉండడం, తర్వాత వీళ్ళు ఎవరినైనా సరే తన సొంత అభిప్రాయాల ద్వారా ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కనుక ఇతరులందరూ వీళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి కానీ వీళ్ళు ఏది నిర్ణయం తీసుకోలేదనే విషయంలో. అలాగే ఈ రకమైన వాళ్ళకే కొంత ఇదే రకమైన 7, 16, 25 వాళ్ళకి ఉండే బలహీనత అంటే ప్లస్గా ఉంటే ఈ రకమైన లక్షణాలు ఉంటాయి. అది ప్లస్గా లేని వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా ఉంటారు, ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారు. అలాగే మనసులో ఆలోచనలు అనేవి కూడా సరిగ్గా ఉండవు, మాటల్లో కూడా ఇతరులను వంచన చేసే క్యారెక్టరిస్టిక్స్ లాంటివి ఉంటాయి. అంటే ఇతరులను ఏదైనా మోసం చేసి ఇలాంటి లక్షణాలు ఎప్పుడు ప్లస్ పాయింట్స్ లేనికుండా ఉండి అందులో నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఆ రకమైన లక్షణాలు, ప్లస్గా ఉండే వాళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మికత, ఇతరులకి కోఆపరేట్ చేసే లక్షణాలు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ఎక్కువ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎవరి విషయంలోనూ జోక్యం కలగజేసుకోకపోవడం, ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ తన మీద లేకుండా జాగ్రత్త పడడం, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాంట్లో అయిపోయేదాకా దాంట్లోనే ఉండడం, ఒంటరితనాన్ని ఇష్టపడడం, ఎక్కువ వైరాగ్య ధోరణిలో ఆలోచనలు ఎక్కువ చేయడం, అవసరమైతే ఎవరి కోసమైనా ఎంత శ్రమైనా చేసి వారి కోసం నిలబడడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.